రైతులకు చల్లని కబురు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈసారి అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. తెలంగాణలో వర్షాలు ఎలా కురుస్తాయో వాతావరణ శాఖ అంచనాలేంటో మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. వర్షాకాలానికి సంబంధించి భారత వాతావరణ కేంద్రం రెయినీ సీజన్ మాన్సూన్ ఫస్ట్ ఫేజ్ ని విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాము. గత ఏడాది భారతదేశ వ్యాప్తంగా వర్షపాతం ఎంతవరకు నమోదయ్యింది, తెలంగాణలో ఎంత మేరకు నమోదయ్యింది, ఈ ఏడాది వర్షాకాలం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, నిన్న ఢిల్లీలో మనకు భారత వాతావరణ కేంద్రం ఈ రెయినీ సీజన్ కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ ని విడుదల చేయడం జరిగింది. సో ఈ ఏడాది రెయిన్ సీజన్ ఎప్పుడు మొదలవుతోంది, ఎలా ఉండబోతోంది? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 3వ తారీఖున మధ్య తారీఖుల్లో మనం ఈ యొక్క నైరుతి పవనాలు ఏ విధంగా ఉంటాయి, అట్లాగే నైరుతి పవనాల యొక్క స్టేటస్ ఏ విధంగా ఉండబోతుంది భారతదేశంలో అనేది ఫస్ట్ ఫేజ్గా ప్రతి సంవత్సరం ఇది రిలీజ్ చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ ఫేజ్ బులెటిన్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్సెప్ట్ లడఖ్, అలాగే చూసుకున్నట్లయితే తమిళనాడు, ఇంకా చూసుకున్నట్లయితే నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ తప్పించి మొత్తం అంతా కూడా మనకి సాధారణ కంటే కూడా ఎక్కువ మనకి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే సుమారు మనకి 105% అధికంగానే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గత ఏడాది చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా వర్షపాతం ఏ విధంగా నమోదయ్యింది సార్? గత ఈ లాస్ట్ 10 years కూడా చూసుకున్నట్లయితే వర్షపాతం అనేది సాధారణం కంటే ఎక్కువ స్థాయిలోనే నమోదవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా సాధారణం కంటే మనకి ఎక్కువగానే నమోదైంది. కొన్ని స్టేట్స్ డెఫిసిట్ ఉన్నప్పటికీ కూడా సెప్టెంబర్లో ఏ స్టేట్స్ అయితే డెఫిసిట్ ఉందో అది కూడా కవర్ అయింది. ఈ సంవత్సరం కూడా మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ అంటే సాధారణ వర్షపాతం కంటే కూడా అధికంగానే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డార్క్ బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది. ఈ డార్క్ బ్లూ కలర్ అంటే ఎక్కువ అంటే సాధారణ కంటే కూడా ఎక్కువ మనకి వర్షపాతం అనేది నమోదయ్యేదిగా కనిపిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ జిల్లాలు అలాగే హైదరాబాద్ కూడా మనకి అధిక వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నట్టు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో అయితే మనకి తెలియపరచడం జరిగింది. సో తెలంగాణలో మనకు మాన్సూన్ సీజన్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే జూన్ 2nd వీక్లో కానీ లేదు అంటే ఈ యొక్క నైరుతి పవనాలు కేరళని ఎప్పుడు తాకుతాయో ఒక 3-4 రోజుల్లో మన తెలంగాణను కూడా ఈ యొక్క నైరుతి పవనాలు అనేవి తాకుతుంటాయి. మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ నివేదిక ప్రకారం తెలంగాణలో ఈ సంవత్సరం అధికమైనటువంటి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సాధారణ స్థాయి కంటే కూడా ఎక్కువగానే మనకి వర్షం అనేది నమోదవుతుంది. అలాగే సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మనకి మే చివరి రోజుల్లో మళ్ళీ ఈ యొక్క మే నెల చివరి రోజుల్లో మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా రిలీజ్ చేస్తారు. అప్పుడు ఇంకా క్లుప్తమైనటువంటి సమాచారం అనేది మనకి ఎక్కువ పొందుపరచబడి ఉంటుంది. గత సంవత్సరం చూసుకుంటే తెలంగాణలో వర్షపాతం ఎంత మేరకు నమోదయ్యింది సార్? అంటే సమృద్ధిగానే వర్షాలు కురిశాయా? ఏ విధంగా ఉండింది పరిస్థితి? గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే సుమారు 29% అధికమైనటువంటి వర్షం అనేది తెలంగాణలో నమోదైంది. చూసుకున్నట్లయితే సాధారణ వర్షపాతం తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 74 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క సగటున వర్షపాతం అనేది తెలంగాణలో నమోదవుతుంది. బట్ గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే నమోదైనటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 96 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క గణాంకాలు అనేవి నమోదైనవి. అంటే సుమారు సాధారణం కంటే 29% అధికంగానే మనకి వర్షం అనేది గత సంవత్సరం కూడా వచ్చింది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలోనే మనకి అధికమైనటువంటి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు మనకున్నటువంటి ఫస్ట్ ఫేజ్ బులెటిన్ సమాచారం ద్వారా మనం తెలుస్తుంది. సరే, అయితే ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. ఏ కాలంలో అయినా మనకు ఎండలు విపరీతంగా ఉంటున్నాయి, ఆ ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అయితే వీటి ప్రభావం మనకు మాన్సూన్ సీజన్ మీద ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ మాన్సూన్ కండిషన్స్ అనేవి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అంటాము. ఆయా సమీకరణాలను బట్టి మనం ఈ యొక్క ఫోర్కాస్ట్ అనేది వాతావరణ పరిశీలన చేసిన తర్వాత ఈ యొక్క వాతావరణ సమాచారం అనేది పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా సముద్ర అధ్యయనం చేయాలి, అట్లాగే భూమి మీద కూడా అధ్యయనం చేసిన తర్వాత ఈ యొక్క ఎలినో లానినా ఫేజెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ ఐఓడి ఫేజ్ అనేది కూడా ఏ విధంగా ఉంది అనేది చూసినప్పుడు ఇవి 3 కూడా తటస్థంగా ఉండడం వల్ల ఈ యొక్క సంవత్సరం
సంవత్సరం మన్సూన్ అనేది మనకి అధిక స్థాయిలో అంటే అబో నార్మల్ అంటే సాధారణ స్థాయి కంటే కూడా ఎక్కువగానే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఎండలు అనేవి ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆన్సెట్ లేట్ అనేది నైరుతి పవనాలు కేరళను తాకడం లేట్ అవ్వచ్చేమో, కానీ వర్షపాతం అనేది అధికంగానే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో ఈ ఏడాది వర్షాకాలానికి సంబంధించి భారత వాతావరణ కేంద్రం ఫస్ట్ ఫేజ్ని అయితే విడుదల చేయడం జరిగింది. గత ఏడాదితోటి పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని కూడా పేర్కొంది. అయితే తెలంగాణలో కూడా వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. వీడియో సంతోష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.